ఏహే పంది బాబా సూపర్ పడతావు నువ్వు చేపలు. ఇది మొదటిసారా నీకు చేపలు పట్టడమా? ఇదే మొదటిసారి రంగు నాకు చేపలు పట్టడమా? ఇదే మొదటిసారి గన పాపాలు చాలా సార్లు పట్టాను నేను. ఈ దెబ్బ బిల్డప్లు కొట్టుకోరంటే ఈ తర్వాతే గొడుగు బాబా ఎవరైనా. ఊరు మనం తొందరగా వెళ్ళిపోవాలరా ఇక్కడ నుండి. ఎందుకో నాకు తుఫాను ఏదో వచ్చేదనిపిస్తుంది. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి మనము. ఇదేంటిది కింద నీరు వచ్చేస్తున్నాయా గొడుగు బాబా? ఈ బోట్ లో నేను ఉండలేను, నేను ఎక్కడ ఉండలేను, భయం వేస్తుంది నాకు. అక్కడికి వచ్చేస్తాను నేను. ఏహే పంది బాబా బొంగు బెదిరిపోతుంది చూడు అక్కడ. నువ్వు ఉండగా ఎవరు భయపడకూడదు. బొంగు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. రంగు నేను ఇక్కడ ఉండలేను, నేను అక్కడికి వచ్చేస్తాను. నువ్వు ఎలాగే నన్ను అక్కడికి తీసుకెళ్ళిపో ఇప్పుడు. గొడుగు బాబా ఈ రంగు బొంగు అని పిలుచుకోవాలంటే మాకు చెడ్డ చిరాకు ఉందనుకో. ఏదో ఒకలాగా మా ఒరిజినల్ పేర్లు పిలుచుకునేటట్టు చెయ్యి నువ్వు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను పంది మిత్రమా, నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ ట్రిప్ అనేది మనకి చాలా సరదాగా ఉండాలి గానే ఎప్పుడు చిరాకు రాకూడదు. అవునవును, మనము డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి, అప్పుడే బాగుంటది. ఏంటో చెప్పు గొడుగు బాబా నువ్వు. అదే ఏం లేదో ఇప్పుడు మనం అందరము వేరే పేర్లు పెట్టుకోవాలి, ఆ పేర్లతోనే పిలుచుకోవాలి. అప్పుడు భలే ఉంటది కొత్తగా. సూపర్ ఐడియా ఇదే. గొడుగు బాబా నువ్వే చెప్పు ఏ పేర్లు పెట్టాలి అందరికీ. ఇందులో రంగు పేరు కోతే, అలాగే కోతిగాడు అనొచ్చు అబ్బాయిలాగా. అలాగే బొంగు పేరు రాబిన్ అనే పొట్టోడు అని అనొచ్చు మనము. జోర్మిఠాయి పేరు మనము పాండా అనే బండోడు అని అనొచ్చు. అలాగే పంది మిత్రమా నీ పేరు కాట్రాజు, నా పేరు యాదం రోజున పెట్టుకో గొడుగు బాబా సూపర్ ఉంటది. అలగొద్దు నా పేరు యాదం రోజు కాదు బాదం రోజు. చాలా ఫన్నీగా ఉంటది. నా పేరు కాట్రాజుని పెట్టు, సూపర్ ఉంది గొడుగు బాబా. నా పేరు రంగు, నీ పేరు ఏమన్నావు నేను మర్చిపోయినా. రంగు పేరు కోతిన కొడుకు, అలాగే ఆ బండోడి పేరు వచ్చేసి పాండా లేకపోతే బండోడు అని పిలవచ్చు. బొంగో నువ్వు భలేగా మాట్లాడేస్తున్నావా? ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఆ పేర్లతో. ఇదేంటిదే పంది బాబా ఇప్పుడే గొడుగు బాబా చెప్పాడు కదా నన్ను రాబిన్ అని పిలవ, బొంగు అని పిలవకు నువ్వు. ఇప్పుడు మనం అందరం ఈ పేర్లతో పీల్చుకుని మాట్లాడుకుంటే మనం అందరము కొత్త వాళ్ళగా ఉంటామా? భలేగా ఉంటదిలే. గొడుగు బాబా నిన్ను బాదం రోజు అని పిలవాలంటే ఏదోలాగా ఉంది నాకు. నేను మాత్రం గొడుగు బాబానే పిలుస్తాను నిన్న. నీ అబ్బా పొట్టును కొడక, నువ్వు బాదం రోజు అని పిలవ, రాకపోతే బాదం పప్పు అని పిలువ. అంతేగాని మొత్తానికి పేరు మార్చి తెలగరు నువ్వా. అలాగా కోతి మిత్రమా నువ్వు బోట్ని కదిపెత్తను ఒకటి ఇటు ఒక్క చేప పడదలగైతే. నీ అబ్బా బండనయ్యాలా బోటు చివరికి దుబ్బేసావు. అక్కడ నువ్వు అటు ఇటు ఊగితే బోటు ఊగదరా. ఈ గొడుగు బాబు చూడు గాలికి ఎగిరిపోతుందా. ఊరే కొండ నువ్వు ఇక్కడికి వచ్చారా? పంది బాబా నువ్వు కలిసి ఉండొచ్చు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. మా ముగ్గురం కలిసి ఉంటాం అక్కడ. నా పేరు కాట్రాజ్ అనే విషయం మర్చిపోతున్నావు రాబిన్ మిత్రమా నువ్వు. ఊరే కొత్త పేర్లు అని చెప్పి మన పేర్లు మనమే పీల్చుకుంటున్నాము. ఈ పందిగాడు ఇక్కడ అవలగడ అవుతున్నాడు రా. గొడుగు బాబా నువ్వేనా ఇటు వచ్చా, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా బోట్లకే. రాబినా నువ్వు సైలెంట్ గా కూర్చో, అటు ఇటు ఒక్క. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను అన్నాను కదా చూసుకోవడానికి నిన్న. నాయనో ఇదేటిదే ఈ పందిగడు ఏం చేస్తాడో ఏంటో, అటు ఇటు ఊపుతుంటే ఈ కట్లన్నీ ఎక్కడో అక్కడ ఊడిపోతున్నాయా, పడిపోతాం కదా నీటిలో. ఊరే కోతే నువ్వు కొండ కూడా మాట్లాడుకుంటారని మీ ఇద్దరిని ఈ బోట్లోకి ఎక్కించాను. మీరేంట్రా ఇలా మళ్ళీ సైలెంట్ గా ఉంటాను రా. మాట్లాడు ఏదో ఒకటి ఆడుతా. ఊరే బండన కొడక అటు ఇటు ఒక్కరా నువ్వు. బోట్ కింద పడిపోగలదు నీ బరువుకే. కోతి మిత్రమా నువ్వు పద్ధతిగా మాట్లాడు, నేనేమంత బరువు లేని తెలుసా. నీ అబ్బా బోట్ అంతా నీ సైడే వాలిపోయిందిరా కిందకే. గొడుగు బాబా ఇక్కడ గాలిలో ఎగిరిపోతాను మాట మాటకున్నా. ఊరే కోతే నువ్వు ఆ కొండగొడితో మంచిగా మాట్లాడి స్నేహాన్ని పెంచుకోరంటే నువ్వేంట్రా గొడవ పడుతున్న వాడితో. చాలే గొడుగు బాబా ఆడేమన్నా అందమైన అమ్మయ్య బతికించడానికి బతిమలాడడానికి దున్నపోతలాగా ఉంటే. గొడుగు బాబా పెద్ద చేప వస్తుంది, ఒకటి అమ్మ భలేగా వస్తుంది. ఇట నాగేలనికి దొరుకుతుంది అదే. బొక్క వస్తుంది. నువ్వు ఊపే ఊపిడికే తిమ్మింగలే బెదిరిపోతాయిరా. ఇంకా చేప ఏమవుతుంది ఇక్కడికే. ఊరే కోతే నీ బుద్ధి మాత్రం మారదరా. ఎందుకురా మళ్ళీ గొడవకు రేపుతున్న వాడినా. గొడుగు బాబా నువ్వన్న ఆలోచిస్తున్నా నేను. లేకపోతే ఒక్క తొక్కితే ఈ పడవ మునిగిపోద్ది, కోతి మిత్రం కూడా చచ్చిపోతాడా. ఊరే మీరు ఎందుకురా ఎప్పుడు గొడవ పడతానరా? మీరిద్దరు కలిస్తేనే కదేట నేను ఆనందంగా ఉంటాను. మీరు గొడవ పడకండి అలాగా. వీళ్ళు ముగ్గురు కావాలని నన్ను దూరం పెట్టేసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు. ఏటి ఒక్క చేప కూడా రావట్లేదు. గొడుగు బాబా మనం వేరే ప్లేస్ కి వెళ్తే మంచిది అనుకుంటా. లేదు పంది మిత్రమా ఎర్ర చేపలు ఎక్కడికి వస్తాయా, కాకపోతే అవి రావడానికి కొంచెం టైం తీసుకుంటాయిలే. వస్తాయా వెయిట్ చెయ్య. ఎర్ర చేపలు వేటిని ఎక్కువ ఇష్టంగా తింటాయో తెలుసుకుంటే వాటిని వేసే చేపలు ఎక్కువ పట్టొచ్చు మనమా. గొడుగు బాబా ఏంటి ఆ బెత్తర చూపులో? నువ్వు వెళ్ళి చెప్పు పంది మాంసం అంటే ఎర్ర చేపలకు చాలా ఇష్టమని. ఏం చేస్తాడో చూద్దాము. కోతి మిత్రమా ఎర్ర చేపలకి కప్పలన్నా కూడా చాలా ఇష్టమే. నీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావురా కొండన కొడక? అంటే ఇప్పుడు నువ్వేట్రా గొడుగు బాబాను గేలానికి దోపేసే నీటిలో దించేద్దాం అనుకుంటున్నావేట.
ఓర్ నాయనో ఈ గొడుగు బాబా నేను ఎప్పుడైతే అలాగ అనలేదో నార్మల్ గా చెప్పాను నేను కప్పలంటే ఇష్టమనే. తస్సదియ్య జోర్మిటాయి నువ్వు ముందు చెప్పాలి ఈ విషయం. అలాగైతే బోల్డ్ని కప్పలు తీసుకొచ్చింది లేచిద్దాం కదా మనము. ఊరే కోతే మా జాతిని అంతం చేసేద్దాం అనుకుంటానరా ఏంటి ఇలా మాట్లాడుకుంటానరా? ఒరే కొండన కొడక, కప్పల్ని చేపలు తినవరా? ఎర్ర చేపలు ఎవడరా నీకు చెప్పాడు? అవునవును, ఎర్ర చేపలనే కప్పలు తింటాయి కానీ కప్పల్ని మాత్రం ఎర్ర చేపలు తినవో. మీకు ఎవరో తప్పుగా చెప్పారు ఇదే. పాపం గొడుగు బాబా దడుచుకున్నట్టున్నాడా? నాకు ఎవరు చెప్పలేదు గొడుగు బాబా, ఎందుకంటే నేను ఒకసారి చూసాను ఆ కప్పల్ని చాలా ఇంట్రెస్ట్ గా తింటాను ఎర్ర చేపలు. ఊరే నువ్వు ఎండ్రికాయలను చూసే నువ్వు అనుకుంటున్నావు కదా కప్పలనే. అది కప్పలు కాదు, ఎండ్రికాయలే. సరిగ్గా చూడు సరే. అవునవును, ఎర్ర చేపలు ఎండ్రికాయల్ని ఇష్టంగా తింటాయి, కప్పల్ని అసలు తినవే. లేదు రోబిన్ మిత్రమా, ఆ రోజు నేను క్లియర్ గా చూసాను ఎర్ర చేపలన్నీ కలిపే కప్పల్ని ఇష్టంగా తింటాను. ఇంకేముందా, జోర్మిట ఎంత నిజమే చెప్తుంది కాబట్టి మనం వెళ్ళి కప్పలు తెద్దాం పదండి. ఇందులో వేద్దాం ఎర్ర చేపలు వస్తాయి అప్పుడు. ఊరే కోతే ఈ కొండన కొడుకో పందులకు బలిస్తాడు కానీ వీడికి బుర్ర ఇంత పెరగలేదురా. నీకు ఎప్పుడు తెలుసు గొడుగు బాబా? నాకు ఎప్పుడో తెలుసు వీడి గురించే, అందుకే ఒక రేంజ్ లో వేసుకుంటా ఈయన అప్పుడప్పుడు నేను. ముందుగా 2-3 కప్పలు తీసుకొచ్చి వేద్దాము. ఆ ఎర్ర చేపలు తిన్నాయనుకో అప్పుడు ఎక్కువ కప్పలు తీసుకొచ్చి వేసేద్దాం ఇక్కడ. తస్సదియ్య భలే చెప్పు జోర్మిట, నువ్వు ఎక్కువ కప్పలు తెచ్చా వాటిని ఎండలో పెట్టే అలాగే నిప్పులో కాల్చేసి ఇక్కడ వేద్దాం మనము. గొడుగు బాబా, ఈ కొండన కొడుకో ఆ పందిన కొడుకో మీ జాతిని లేకుండా చేయడానికి ప్లాన్ వేస్తాను చూడు మరి. ఊరే కోతే వాళ్ళు ప్లాన్ వేసుకుంటూ కూర్చుంటే నేను పిసుక్కుంటూ కూర్చుంటా అని ఎలా అనుకున్నవారు నువ్వు? నా ప్లాన్స్ నాకు ఉన్నాయిలే. కప్పలు తిన్న ఎర్ర చేపలు మనం తింటే లపాకి అనే వైరస్ వచ్చేది మన అందరికున్నా. ఆహా, లపాకి వైరస్ ఓర్ నాయనో, ఈ పేరేంటి ఎంత కొత్తగా ఉందా? తస్సదియ్య కరోనా వైరస్ నాకు తెలుసు కానీ ఈ లపాకి వైరస్ నాకు తెలియదు. ఎంతకీ ఏంటి బొంగదే? ఇన్ని రోజులు లపాకి అంటే అందమైన అమ్మాయి అనుకున్నా, లపాకి అంటే వైరసా? ఊరే పొట్టిన కొడక, లపాకి వైరస్ ఏంట్రా? ఈ పేరు కొత్తగా వింటున్నాను నేను, నీకెలా తెలుసురా ఇదే? ఊరు మామ కోతే నాకు ముందే తెలిసిపోతాయిరా ఇవన్నీ. ఎందుకంటే నేనే కదేటి ఇక్కడ అందరికంటే తెలివైన వాడినా. ఊరే కోతే ఈడు చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదురా. ఏంట్రా ఈడో నిజమే చెప్తాడా అబద్ధం చెప్తాడా? గొడుగు బాబా, ఆ కొండగొడిని ఆ పందిగడిని భయపెట్టడానికి ఆ పొట్టుడు ఏదో చెప్తాడా. లపాకి అంటే గోవాలో తిరిగి నీకు తెలియకపోవడం ఏంటి అసలు? ఊరి లపాకి అంటే నాకు తెలుసుగానే దాని పేరు మీద వైరస్ ఉందని నాకు తెలియదురా కోతే. ఎవరే మామ రాబిన్, నువ్వు ఈ బోట్లోకి వచ్చారా? ఈ జార్మటాయి మాట్లాడితే పంది బావా అని ఓ కలవరించేస్తుందా? కోతి మిత్రమా, ఏంటి నువ్వు మాట్లాడేదా? నేను ఇప్పుడు కలవరించిన పంది బావా అని నేను గట్ట వెళ్ళిన బోట్లోకే. తస్సదియ్య జోర్మిట రా నువ్వు. అలాగైతే ఈ బోట్లోనే ఉంది మిత్రముండి మనము. కప్పలు పట్టుకుని చేపలకి వేస్తున్నా అన్నావు కదరా కొండన కొడక. నువ్వు ఆ పంది కూడా వెళ్ళి కప్పలు పట్టుకుని చేపలకి వేసుకుంటా పోండే. కోతి మిత్రమా, ఎక్కడెక్కడ దొరుకుతాయి కప్పలు? నువ్వు భలే మాట్లాడుతూ అన్నీ ఉన్నా. వీడబ్బా కొండన కొడుకో కప్పలు దొరికితే చేపలకి వేసిద్దామనే చూస్తాను వీడు. ఒరే కొండన కొడక, నువ్వు తొందరగా వచ్చారు ఇక్కడికి. నువ్వు పంది బావ హ్యాపీగా ఉండొచ్చా? నేను అందులోకి వెళ్ళిపోతున్నా. రాబిన్ మిత్రమా, నువ్వు చిన్న పెద్ద బెరిగిలాగా ఉంటావా? నీ బరువే బోటు కాయలేకపోతే నా బరువేం కాస్త చెప్పు, నేను రాను అక్కడికే. తస్సదియ్య నేనున్నా కదా జోర్మిట, నీకో నువ్వెందుకు భయపడుతున్నావా? తస్సదియ్య నువ్వు వచ్చా నేను చూసుకుంటా. నేను ఊరే ఎంతసేపు వచ్చి ఇక్కడ ఉన్నాము, ఒక్క చేప పట్టలేదు కానీ ఇలాగ సోదు కబులకే సరిపోయిందిరా మనకి. ఒరే మామ కోతే, నువ్వు బోట్ ని దగ్గరికి తీసుకురారా, నేను వచ్చేస్తున్నా అందులోకి. ఊరే ఇక్కడ ఒక చేప పడట్లేదా? పదండి మనం కొంచెం ముందుకు వెళ్దాము. ఎంతవరకు బోట్లు ఎవరు మారకండి, అక్కడికి వెళ్ళి మోరుదాంలేండి. పదండి. మిత్రులారా, వీడియోని ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే అన్ని ఎపిసోడ్లు చూసేయండి మీరు. అలాగైతే మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. సూపర్ కామెడీ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఒరే పదండి రా, గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోతాం మనం ముందుకే. తస్సదియ్య ఎలాగైనా నేనే ఎక్కువ చేపలు పడతాను చూడ. బొంగు నువ్వు అసలు భయపడుకున్నాను, గట్టిగా పట్టుకో నువ్వు. వీడబ్బా పందిన కొడుకు, వీడేమైనా అందమైన ఆడుకుందిలా గట్టిగా పట్టుకోవడానికి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. బాయ్.